రూమ్ మేక్ ఓవర్ పార్ట్ 5 చెప్పినా కదా బడ్జెట్ లో అవ్వాలంటే ఇంట్లో సామాన్ కూడా వాడాలని పార్ట్ 4 లా. ఇప్పుడు నేను నా స్కేట్ బోర్డ్ ని ఎట్లా వాడినా ఏం జుగాడు చేసిన అని చూపెడతా చూడండి. చాలా ఆలోచించి ఎక్కడ పెడదాం అర్థం కాక లాస్ట్ కి ఒక ప్లేస్ అనేది డిసైడ్ అయింది. ఇప్పుడు అతి పెద్ద టాస్క్ ఏంటంటే దాన్ని ఎట్లా వాల్ కి మౌంట్ చేయాలో అర్థం కాక పిచ్చి లేచిపోయింది. కాకపోతే ఈ రోజు ఎట్లయినా దాన్ని ఫిక్స్ చేయాలని కంకణం కట్టినా దానికి మాంజా గట్టి సెట్ చేసిన. ఏమైనా చెప్పినానా అట్లుంటది మనతో. ఆ మాంజాతో ఎక్కడ లేని కుస్తీ పోటీలని పడి కింద మీద పడి మొత్తానికైతే సెట్ చేసుడు మొత్తం అయిపోయినాక జిమ్ లో ఎట్లయినా క్రియేటిన్ తాగలే అని చెప్పి నిమ్మలంగా కూర్చొని అట్లా బ్యాక్గ్రౌండ్ ఫీల్ అవ్వకుండా ఒక సిప్ వేసేసినాం అనమాట. ఫిట్నెస్ రిలేటెడ్ కూడా మన పేజ్ లో ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, దానికి కూడా నేను ఆన్సర్లు ఇస్తాను. మనకు ఇంకో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కూడా ఏందనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపెడతా చూడండి. ఆపోజిట్ వాల్ మీదకి కొన్ని లైట్స్ అనేది అవసరం ఉండే, దాని గురించి లైట్స్ ఆర్డర్ పెట్టిన, అవి వచ్చినాయి. అసలు ఈ లైట్ ఎట్లా వర్క్ అయితే ఒకసారి చూద్దాం. ఈ లైట్ల గురించి తక్కువ సెర్చ్ చేయలే, లాస్ట్ కి దొరికింది తెప్పించేసిన. ఈ కలర్ గురించే వెయిట్ చేసిన. ఈ కలర్ ఈ లైటింగ్ ఎక్కడ వాడుతానో చూడుర్రి, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అది మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఈ మధ్యన వీడియోస్ లో వీడియో కూడా బాగా కనబడుతుండు. వీడియో కూడా కాదు, మా ఇంట్లో పెద్ద తీటగాడు, అదే మా ఇంట్లో చిన్న కొడుకు.